పోరాటంలో అడుగడుగునా మీకు వెన్నంటి నేను ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి మీకు మధ్య వారధిగా పనిచేస్తానని తెలియజేస్తాను. ఇప్పుడు మాట్లాడుతూ చెప్పారు చాలా ఇష్యూస్, వీటన్నింటిని అందులో ముఖ్యమైనది హెల్త్. నిజంగా ఈ వయసులో అనుకోకుండా కానీ అనుకోని కానీ ఇప్పుడే మరి ఏదో ఒక అనారోగ్యం అసౌకర్యాలు వచ్చే వయసు. ఈ టైంలో మనకి ప్రభుత్వం యొక్క అండ అవసరం. మీరు చేసిన సహాయానికి ఆ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్లో ప్రభుత్వం మెడికల్ ఇన్సూరెన్స్ పెట్టింది. 25 లక్షల వరకు మీ అందరూ కూడా ప్రజలు ఎవరైనా అనారోగ్యం పాలైతే కుటుంబ సభ్యులు చూసి చూడక ఈ పెరిగినటువంటి ఆరోగ్య ఖర్చుల్లో పొలాలు అమ్ముకోవాల్సి వస్తుంది, బంగారం తాకట్టు పెట్టాల్సి వస్తుంది ఇళ్లల్లో. అట్లాంటి పరిస్థితి ఉంటే భారమైంది ఈ వైద్య ఖర్చు అనేది. కనుక బాబు గారికి ఎన్నికలకు ముందు వారి దృష్టిలో పెడితే ఈ స్కీమ్ విషయం నేను తెలియజేశాను, ఇట్లా పెడితే బాగుంటుంది సార్. వారు వెంటనే పిలిపించి మాట్లాడి తప్పకుండా ఇది చేయాలి, ప్రజలకు అవసరమైనటువంటిదని స్కీమ్ని అమల్లోకి తెచ్చారు. మీరందరూ ఇప్పుడే చెప్పిన వైద్యం చేసుకొని హాస్పిటల్ నుంచి బయటకు వస్తాడో బిల్లు చెల్లించే పని లేకుండా డ్రైవర్ కానీ అటెండర్ కూడా అదే విధంగా వెళ్ళేటట్లుగా, ఒక సంపన్నుడు ఎట్లయితే వైద్యం చేసుకొని వస్తాడో కూలివాడు, కార్మికుడు కూడా, రైతు కూడా అదే విధంగా ఉద్యోగస్తుడు కూడా వచ్చేటటువంటి గొప్ప ఇన్సూరెన్స్ స్కీమ్ని ప్లాన్ చేసినారు. త్వరలో అమలు చేస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో మీకు కూడా భాగస్వామ్యం కలిగేటట్టు ప్రయత్నం చేద్దామని, దానికోసం మీ ప్రతినిధి వర్గానికి ముఖ్యమంత్రి గారి దగ్గర నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. మీరు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఆర్థికేతర సమస్యలు, ఆర్థిక భారం ఉన్నటువంటి సమస్యలుగా రెండుగా విభజన చేయండి. చేసి తీసుకొని వచ్చినట్లయితే దానిలో కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ప్రభుత్వానికి వెసులుబాటు ఇచ్చి మనం పరిష్కారం చేద్దామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. దౌర్భాగ్యం గత ప్రభుత్వంలో జరిగింది. అంతేకాదు ఇచ్చిని తీసుకోవడం అనేది ఇంకా దుర్మార్గం. అది ప్రపంచంలో ఎక్కడ జరగని వింత. అది జరగటం బాధాకరం. అందుకే అనుభవిస్తున్నారు. మీరు పరిష్కారం చేశారు, తీర్పు ఇచ్చారు. కనుక ఏమైనా రేపు జరిగేటటువంటి మరి మీ డెలిగేషన్ అప్పుడు మీరు అన్నీ తీసుకొని వచ్చినట్లయితే అవి దశల వారీగా చేసేటట్లు గౌరవనీయులు చెప్పారు. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో గతంలో 16 నుంచి 19 వరకు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ప్రతినిధి వర్గాలు తీసుకొని వస్తే నేను వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి గారికి కల్పించి మీకు వారికి మధ్య వారధిగా ఉండి వీలైనంత వరకు సమస్యలు పరిష్కారం చేయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా నదుల అనుసంధానాన్ని పూర్తి చేస్తున్నాడు. మొన్న పట్టిసీమ చేసి రాయలసీమకు నీళ్లు నడిపాడు, గోదావరి నదిని. ఇప్పుడు మీరు చూశారు బనకచర్ల పోలవరం పథకం పెట్టాడు. గోదావరి నీటిని బనకచర్ల ద్వారా గేట్వే ఆఫ్ రాయలసీమ అంటారు. నీటి పారుదలకి మొత్తం రాయలసీమకి నీళ్లు అక్కడ వరద సముద్రంలో కలిసే నీళ్లు కలుపుతున్నారు. అలాంటి పాలన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందజేయబోతున్నారు. అంతేకాదు ఐటీ విప్లవం, ఇందాక హైటెక్ సిటీ గురించి చెప్పారు.